నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ కాన్సెప్ట్, ఇరాన్ నుంచి ఒక కొత్త మిసైల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అది శాటిలైట్ అనమాట. ఎవరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే రష్యా నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది అనమాట. ఎస్పెషల్లీ రష్యా నుంచి దీన్ని ఎందుకు ప్రయోగించారు, దీని మీద ఉన్నటువంటి ఆంక్షలు ఎందుకు వచ్చాయి అనేటువంటి విషయాల్ని మనం ఆసక్తికరంగా తెలుసుకుందాం. సో ఇక్కడ ఈ రష్యా నుంచి ఇరాన్కి చెందినటువంటి పార్స్-1 శాటిలైట్ ఏదైతే ఉందో దాన్ని ప్రయోగించడం జరిగింది. ఎక్కడ అంటే వాట్సాప్ని కాస్మోడ్రోమ్ నుంచి ప్రయోగించారు. సో ఇది ఎక్కడ ప్రాంతం అంటే రష్యాలో ఉన్నటువంటి ప్రాంతం అనమాట. అక్కడ దీన్ని ప్రయోగించారు. సో ఎందుకంటే దీన్ని వాళ్ళ దేశం యొక్క డ్యూయల్ యూజ్ టెక్నాలజీ కోసం అండ్ మిలిటరీ అప్లికేషన్ కోసం వాడడానికి ఈ శాటిలైట్ అనేది ప్రయోగించడం జరిగింది. అండ్ ఇక్కడ ప్రయోగించినటువంటి పార్స్-1 శాటిలైట్ ఏదైతే ఉందో అది ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనమాట. అండ్ దట్టు 310 మైళ్ళ ఎత్తు నుండి మన భూకక్షలో ఉంటూ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్గా ఇది వినియోగించబడిపోతుంది. ఏ దేశానికి సేవలు అందిస్తుందంటే ఇరాన్ దేశానికి తన యొక్క స్పేస్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవడంలో భాగంగా ఈ యొక్క పార్స్-1 శాటిలైట్ అనేది ఇక మెదడు సేవలు అందించబోతుంది. బట్ ఇది రష్యా నుంచే ఎందుకు పంపించింది ఇరాన్, వాళ్ళ దేశం నుంచి ఎందుకు పంపించలేదు? సో ఇది ఎందుకోసం అంటే ఇరాన్ యొక్క ఉపగ్రహం ఏదైతే ఉందో ఆ శాటిలైట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి మీద పాశ్చాత్య దేశాల నుంచి హెచ్చరికలు వచ్చాయి. సో పాశ్చాత్య దేశాలు అంటే నథింగ్ బట్ యుఎస్ఏ. సో అమెరికా నుంచి వాళ్ళకి ఒక వార్నింగ్స్ అండ్ హెచ్చరికలు అనేవి వచ్చాయన్నమాట. ఏ విధంగా వాళ్ళ దేశం నుంచి ఏవైతే మిసైల్స్ అనేవి ఇక్కడ శాటిలైట్స్ అనేవి లాంచ్ చేస్తున్నారో అవి బ్యాలిస్టిక్ మిసైల్స్గా డెవలప్ చేస్తున్నారు. ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్ కాంటినెంటల్గా ఉండబోతున్నాయి. అంటే శత్రు దేశాల మీద దాడి చేయడం కోసమే వాళ్ళు ఇటువంటి మిసైల్స్గా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అవి కూడా ఏ విధంగా ఉన్నాయని కూడా చెప్తున్నారంటే న్యూక్లియర్ క్యాపబుల్గా ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో న్యూక్లియర్ క్యాపబుల్ బ్యాలిస్టిక్ మిసైల్స్గా వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు ఇరాన్ వాళ్ళని యుఎస్ఏ చెప్తుంది. సో యుఎస్ఏ వీళ్ళని కట్టడి చేయడానికి ఇటువంటి మిసైల్స్ని లాంచ్ చేయకుండా కొన్ని ఆంక్షలని విధించిందనమాట. సో న్యూక్లియర్ వెపన్స్ని ఎవరంటే వాళ్ళు పర్మిషన్ లేకుండా చేయడానికి వీల్లేదు. అందుకే మన దేశం అందులో భాగంగా లేదు. సో P5 కంట్రీస్ అంటాం, వాళ్ళకి మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ని కలిగి ఉండేటువంటి దేశంగా ప్రాముఖ్యత ఉంది. బట్ అదర్ దెన్ దట్ ఎవరు కూడా న్యూక్లియర్ వెపన్స్ అనేవి కలిగి ఉండకూడదు. సో ఇరాన్ మీద శాంతికి వ్యతిరేకంగా పోతుంది, ఇది ఒకే రకమైనటువంటి న్యూక్లియర్ క్యాపబుల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని డెవలప్ చేస్తుంది అని యుఎస్ యొక్క వాదన అనమాట. అందువల్లే ఇరాన్కి సంబంధించినటువంటి మిసైల్స్ కానీ శాటిలైట్స్ కానీ ప్రయోగించకుండా కొన్ని ఆంక్షలు అనేవి ఎప్పటికప్పుడు చేస్తుంది. బట్ ఇప్పుడు అయితే వాళ్ళు ఇరాన్ దేశానికి చెందినటువంటి తయారు చేసినటువంటి శాటిలైట్ ఏదైతే ఉందో ఆ యొక్క శాటిలైట్ని పార్స్-1 శాటిలైట్గా పిలుస్తున్నారు. ఆ శాటిలైట్ని ఎక్కడి నుంచి లాంచ్ చేశారంటే రష్యా నుంచి లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏవైతే మిసైల్స్ ఉన్నాయో వాటిని ఏ దేశం కూడా ఉన్నటువంటి P5 దేశాల యొక్క పర్మిషన్ లేకుండా లాంచ్ చేయకూడదు. అందుకే ఇరాన్ మీద ఆంక్షలు అనేవి ఇవ్వడం జరిగింది. సో ప్రెసిడెంట్ గారు కొన్ని ప్రెసిడెంట్ స్టాండర్డ్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అది 2 AF ఫైటర్ శాండ్రోమ్స్కి ఇవ్వడం జరిగింది. సో ప్రెసిడెంట్ అంటున్నాం, ప్రెసిడెంట్ శాండర్స్ అంటున్నాం, ఏంటి అసలు ఇక్కడ? సో ప్రెసిడెంట్ గారు మన రాష్ట్రపతి. ప్రెసిడెంట్ స్టాండర్డ్ అనేది ఏదైతే ఉందో రాష్ట్రపతి చేతుల మీదుగా మన దేశం యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో విశిష్ట సేవలు అందించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డులు అనమాట. సో ఒక అవార్డు వచ్చేసి ప్రెసిడెంట్ స్టాండర్డ్ అంటాము, ఇంకొక అవార్డు వచ్చేసి ప్రెసిడెంట్స్ కలర్స్గా పిలుస్తూ ఉంటాం. ఇవి 2 అవార్డుల పేర్లు. సో అవార్డుల పేర్లు వ్యక్తులకని కాదు, అక్కడ ఉన్నటువంటి విభాగాలకు ఇస్తూ ఉంటారు. ఎవరు ఇస్తారు అంటే ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా ఈ యొక్క అవార్డుల ప్రధానోత్సవం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మన ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఉన్నటువంటి అంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో హిండన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఉన్నటువంటి ఒక విభాగం 221 అండ్ 45వ స్క్వాడ్రన్ అంటే విభాగం పేరు అనమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నటువంటి 221 అండ్ 45 విభాగాలు ఏవైతే ఉన్నాయో అవి 8th మార్చిన ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా ప్రెసిడెంట్ స్టాండర్డ్ అవార్డుని పొందబోతున్నాయి. అండ్ దాంతోపాటు 509 సిగ్నల్ యూనిట్ అండ్ దాంతోపాటు 11వ బేస్ రిపేర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అంటే ఆ స్టేషన్ ఏదైతే ఉందో అవి 2 కూడా ప్రెసిడెంట్స్ కలర్ అనేటువంటి అవార్డుని అందుకోబోతున్నాయి. అది కూడా
ప్రెసిడెంట్ చేతుల మీదుగా. ఇటువంటి అవార్డ్స్ ఎందుకు ఇస్తారంటే యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో శాంతి నెలకొల్పే విధంగా వాళ్ళ యొక్క సేవల్ని విశిష్టంగా అందించినందుకు గాను ఈ యొక్క అవార్డులు అనేవి ఇవ్వబడుతుంది. అవార్డుల పేరు వచ్చేసి ప్రెసిడెంట్ స్టాండర్డ్ అండ్ ప్రెసిడెంట్ కలర్స్ అనమాట. అండ్ ఇటువంటి అవార్డ్స్ ద్వారా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రికగ్నిషన్ గుర్తింపు ఎందుకు ఇస్తారంటే అండ్ ప్రెసిడెంట్ స్టాండర్డ్ ఏదైతే ఉందో 18 సంవత్సరాల కన్నా ఎక్కువ టైం సర్వీస్ అందించినటువంటి డిపార్ట్మెంట్స్కి ఈ యొక్క ప్రెసిడెంట్ స్టాండర్డ్ అవార్డు ఇస్తారు. అండ్ ప్రెసిడెంట్ కలర్స్ ఏదైతే ఉందో అది 25 సంవత్సరాల కన్నా ఎక్కువ సంవత్సరాల పాటు సేవలు అందించినటువంటి డిపార్ట్మెంట్కి ప్రెసిడెంట్ కలర్స్ అనేటువంటి అవార్డు ప్రదానోత్సవం అనేది జరుగుతుంది. సో ఐపీఎస్ దల్జీత్ సింగ్ చౌదరి గారిని న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్ఎస్జీగా డిపార్ట్మెంట్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో దల్జీత్ సింగ్ చౌదరి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనమాట. ఏ బ్యాచ్ అంటే 1990 బ్యాచ్. ఆయన ఆల్రెడీ డీజీగా వర్క్ చేస్తున్నారు, అంటే స్టేట్ సెక్యూరిటీ బోర్డులో ఆయన డీజీగా వర్క్ చేస్తున్నారు. దానితో పాటు ఆయనకి ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ గార్డ్గా ఉన్నటువంటి డిపార్ట్మెంట్కి డీజీగా ఆయన్ని అదనంగా నియమించడం జరిగింది. అంటే ఆయన ఈ యొక్క వర్క్ చేస్తారు అండ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్లో ఉన్నటువంటి డీజీ పదవిని కూడా ఆయన అలంకరించబోతున్నారు. మనకి తెలుసు ఎన్ఎస్జీ కమాండోస్ అంటే హైలీ పవర్డ్, మన దేశంలోనే అత్యున్నతమైనటువంటి భద్రతా దళం అనమాట. సో వాళ్ళు చేసేటువంటి ఆపరేషన్స్లో పర్టికులర్లీ ఒక గ్రూప్ ఉంటుంది, దాన్ని మనం బ్లాక్ క్యాట్స్ అంటాం. సో వీళ్ళు కనుక ఏదన్నా జరిగినప్పుడు వచ్చారు అంటే అక్కడ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ జరుగుతున్నట్లుగా మనం భావించవచ్చు. అంటే ఎస్పెషల్లీ మన దేశంలో యాంటీ టెర్రరిజం ఆపరేషన్స్ని, హైజాక్ లాంటి పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ని హ్యాండిల్ చేయాలి అంటే ఎన్ఎస్జీకి చెందినటువంటి బ్లాక్ క్యాట్స్ విభాగం వాళ్ళు అక్కడ ప్రత్యక్షమయ్యి పరిస్థితిని అదుపులోకి తీసుకొని వస్తారు. సో ఇప్పుడైతే దల్జీత్ సింగ్ చౌదరి గారు ఈ యొక్క ఎన్ఎస్జీ యొక్క డిపార్ట్మెంట్కి ఎంఏ గణపతి గారి రిటైర్మెంట్ తర్వాత ఆయన యొక్క సేవల్ని అందించబోతున్నారు. అండ్ నియర్లీ ఒక 3 నెలల పాటు దల్జీత్ సింగ్ చౌదరి గారు ఈ యొక్క పదవిలో కొనసాగుతారు. అండ్ దాని తర్వాత ఎవరైతే పదవిలో ఎక్కువగా ఉంటారో, అంటే నథింగ్ బట్ పదవీ కాలంలో ఎక్కువ అర్హత కలిగి ఉంటారో వాళ్ళని ఈ యొక్క ఎన్ఎస్జీ డిపార్ట్మెంట్కి డీజీగా నియమిస్తారు. సో ఇప్పుడైతే ఐపీఎస్ దల్జీత్ సింగ్ చౌదరి గారిని న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్ఎస్జీగా నియమించడం జరిగింది. సో ఈయన దల్జీత్ సింగ్ చౌదరి గారు అనమాట. పిఎం మోడీ గారు 3,700 కోట్ల రూపాయలతో కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. ఏ రాష్ట్రంలో ఈ యొక్క ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేశారంటే జార్ఖండ్ రాష్ట్రంలో. ఎటువంటి ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేశారు? ఈ ప్రాజెక్ట్స్ అంటే ఎరువులకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అండ్ రైల్వే డిపార్ట్మెంట్కి చెందినటువంటి ప్రాజెక్ట్స్ అండ్ ఎలక్ట్రిసిటీ పవర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్, కొన్ని కోల్ సెక్టర్ అంటే బొగ్గు గనులకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఏ ప్లేస్లో అంటే ధన్బాద్ ప్రాంతంలో. ధన్బాద్ అనేది జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్లేస్ అనమాట. అక్కడ కొత్తగా కొన్ని ప్రాజెక్టుల కోసం నిధులు అనేవి కేటాయించి వాటిని స్టార్ట్ చేయడం జరిగింది. ఎంత కేటాయించారు అంటే 35,700 కోట్ల రూపాయలు అనేవి మోడీ గారు ఈ యొక్క అభివృద్ధి పథకాల కోసం కేటాయించడం జరిగింది. అండ్ దీంతో పాటు ఇందులో ఎక్కువగా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి హైలైట్స్ ఏంటంటే ప్రాజెక్టులో భాగంగా సింద్రీ ఫెర్టిలైజర్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి పునరుద్ధరిస్తున్నారనమాట. ఎందుకోసం అంటే అక్కడ ఉన్నటువంటి జనాలకి ఉపాధిని మళ్ళీ క్రియేట్ చేయడం కోసం, చాలామంది ఉపాధి కోల్పోయినటువంటి వ్యక్తులకి మళ్ళీ ఉపాధి కల్పించడం కోసం ఈ సింద్రీ ఫెర్టిలైజర్ ప్లాంట్ ఏదైతే ఉందో, ఎరువుల కర్మాగారం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. అండ్ దాంతోపాటు అక్కడ యూరియా ప్రొడక్షన్ అనేది పెంపొందించడం కోసం, అండ్ యూరియా ప్రొడక్షన్ పెంచుతున్నామంటే ఆ యొక్క ప్రాంతంలో అగ్రికల్చర్కి హెల్ప్ చేస్తున్నట్టు అనమాట. సో మన దేశం యొక్క ఫస్ట్ ఉన్నటువంటిది అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ని పెంపొందించాలంటే యూరియా అనేది తక్కువగా ఉండకుండా ఎక్కువగా లభ్యత అయినప్పుడే మన యొక్క అగ్రికల్చర్ అనేది బెటర్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు రైల్వే ప్రాజెక్ట్స్ పరంగా కొన్ని రైల్ కనెక్టివిటీ అనేది తీసుకొని రాబోతున్నారు. రైల్ కనెక్టివిటీ అంటే అదనంగా కొన్ని రైళ్ల మార్గాలను ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా ఇంకా మన దేశాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించి 2047 కల్లా కూడా మన దేశం ఫుల్లీ డెవలప్డ్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా ఉండబోతుంది అని మోడీ గారు వ్యాఖ్యానించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.